శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ అంతర్జాతీయ క్రిమినల్ గా ఎలా ఎదిగాడో పాజిటివ్ మేనర్ లో జనానికి ఎక్కించిన పుష్ప మూవీ పబ్లిక్ ని మాత్రం ఓపెన్ గా దోపిడీ చేసింది. పుష్ప నిర్మాతలు, ఆ మూవీ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ భారీ సినిమా పేరిట టికెట్లు 900 రూపాయలకు అమ్ముకొని జనాన్ని అడ్డంగా దోచేశారు. ప్రభుత్వాల అనుమతుల సాక్షిగా ఓపెన్ గానే జనం డబ్బు కొట్టేశారు. ఇది సామాన్య జనానికి, ఫ్యాన్స్ కి అర్థం కాని దర్జాగా నిలువు దోపిడి. మేము సినిమా 100 కోట్ల రూపాయలు పెట్టి తీసాం కనుక టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లు పెట్టి అమ్ముకుంటాం, మీరు అనుమతి ఇవ్వండి అని నిర్మాతలు, హీరోలు అడగ్గానే జీ హుజూర్ అంటూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా సినిమా టికెట్ల రేట్లు పెంచేస్తున్నాయి. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. రోజుకి 4 షోలు వేసుకోవాల్సింది పోయి 6 నుంచి 7 షోలకు పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు అద్భుతంగా ఉండాలి కనుక, సినిమా వాళ్ళతో బాగుండాలి కనుక, వాళ్ళు అడిగినంత మేర టికెట్లు పెంచుకోవటానికి పర్మిషన్లు ఇచ్చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు చాలా బలంగా ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప సినిమా కూడా అలాగే జనాన్ని అడ్డగోలుగా దోచేసింది. మేము 600 కోట్ల రూపాయలు పెట్టి పుష్ప 2 తీశాము కనుక మేము టికెట్ల రేట్లు పెంచుకుంటాము, మీరు మాకు పర్మిషన్ ఇచ్చేయండి అంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే పుష్ప టికెట్ 900 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఆర్డర్స్ పాస్ చేశాయి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అసలు ఈ 2 రాష్ట్రాల్లో ఒక సామాన్యుడు 500 రూపాయల నుంచి 900 రూపాయల వరకు టికెట్ కొనుక్కొని సినిమా చూసే పరిస్థితి ఉందా? జనంలో 30% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఉచితంగా బియ్యం కూడా ఇస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాయి, ఫ్రీగా చదువులు చెప్పిస్తున్నాయి. మరో 30% మంది సరే ఎగువ మధ్య తరగతి ప్రజలు, ఇంకో 30% మంది మధ్య తరగతి ప్రజలు, కేవలం 10% మందిపై మధ్య తరగతి ధనిక వర్గాలు ఉన్నారు. 60% వాళ్ళు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అంత ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొని సినిమా చూడగలరా? ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి లేదా? టికెట్ల రేటు అడ్డగోలుగా పెంచుకోవచ్చనే జీవోలు ఎలా ఇస్తారు? ఈ విషయంలో హైకోర్టు వాదన కూడా ఇంకాస్త చిత్రంగా ఉంది. ఎక్కువ రేట్ పెట్టి సినిమా చూడలేకపోతే మానేయండి, చూడకండి అంటూ హైకోర్టు సూచన చేయటం ఇంకా దారుణం. 99 రూపాయలకే క్వార్టర్ లిక్కర్ ఇస్తున్నారంటూ ప్రగల్భాలు పలుకేటువంటి ఏపీ సర్కార్ 900 రూపాయలకు పుష్ప టికెట్లు అమ్ముకోవచ్చని ఎలా చెప్తుంది? ఇది జనాన్ని దోచేయటం కాదా? ప్రభుత్వాలు, నిర్మాతలు, హీరోలు కలిసి ఓపెన్ గానే ప్రజలను దోచుకుంటున్నారు అనడానికి పుష్ప బహిరంగ ఉదాహరణ. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమా తీశామని నిర్మాతలు చెప్పుకుంటున్నారు కదా, ఎంత ఖర్చు పెట్టారో ఐటీ రిటర్న్స్ లో వాళ్ళు చూపించగలరా? అంతేకాదు, టికెట్ల రేట్లు పెంచమని అడుగుతున్న వాళ్ళంతా ఆ ఖర్చు మొత్తం బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చెల్లించి వాటిని ప్రభుత్వానికి సమర్పించి అప్పుడు టికెట్ల రేట్లు పెంచమని అడగగలరా? అంతా నోటి లెక్కలతోనే నడుపుతున్నారు. అంతేకాదు, హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర నటులకు ఎంతెంత చెల్లించారో అవి చెక్కుల ద్వారా చెల్లించి ప్రభుత్వానికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపించి దాని ద్వారా టికెట్ రేట్లు పెంచుకుంటే సబబుగా ఉంటుంది. పుష్ప 2 నిర్మాణానికి 600 కోట్ల పైన ఖర్చు చేశామని నిర్మాతలు, హీరో, డైరెక్టర్ చెప్పుకుంటున్నారు. మరి ఆ 600 కోట్ల రూపాయల లెక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమర్పించగలరా? అదే లెక్క ప్రభుత్వానికి కూడా చూపించగలరా? ఇవేమి చేయకుండా ఏ ప్రాతిపదికన నిర్మాతలు, హీరోలు టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు? ఇది అందరూ కలిసి జనాన్ని దోచేయటానికి ఓ పథకం ప్రకారం భారీ సినిమా పేరున చేస్తున్న కుట్ర. పుష్ప సినిమాకి అల్లు అర్జున్కి 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇమ్మని ఎవరడిగారు? జనం డిమాండ్ చేశారా? అతని రేటు ఎవరు డిసైడ్ చేశారు? ఈ సినిమాకు 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టమని ఎవరడిగారు? ఎవరి అనుమతి తీసుకొని అంత ఖర్చు పెట్టారు? వీళ్ళే 600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని ప్రకటన చేసుకొని టికెట్ల రేట్లు పెంచేసుకుంటారా? రేపు సినిమాకి 1000 కోట్లకు పైగా వసూలు చేస్తే అందులో లాభాలను ప్రజలకు పంచుతారా? ప్రభుత్వానికి ఇస్తారా? అసలు ఇవ్వగలరా?
వరల్డ్ వైడ్గా పుష్ప 2 మొదటి రోజు 294 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. హిందీలో ఏకంగా 72 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చెప్తున్నారు. మరి ఇంత భారీ విజయం సాధించి రేపు 1500 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఆ లాభాలను ప్రభుత్వాలలో కూడా వాటా ఇస్తారా, ప్రజలకు పంచి పెడతారా? అది చేయలేనప్పుడు 900 రూపాయల టికెట్ పెట్టే హక్కు ప్రభుత్వాలకు ఎక్కడ ఉంది? ఇది దోపిడీ కాదా? ఓపెన్గా చీటింగ్ చేయటం కాదా? ఒకవేళ సినిమా బాగోకపోతే టికెట్లు రేట్లు పెంచిన ప్రభుత్వాలు జనానికి ఆ డబ్బులు తిరిగిస్తాయా? ఏ గ్యారంటీతో గవర్నమెంట్ రేట్లు పెంచుతున్నాయి? ఇప్పుడు పుష్పకి రేట్లు పెంచారు. రాబోయే 2 నెలల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్, చిరంజీవి విశ్వంభర, వెంకటేష్ సంక్రాంతి పండక్కి వస్తున్నాం, ఇలా ఎన్నో సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటికి కూడా ఇదే దోపిడీ కొనసాగిస్తారా? సినిమా ఓ కళ కానే కాదు, అది ఇప్పుడు పూర్తిగా 100 కోట్ల ఫక్త్ బిజినెస్. ఇంకా చెప్పాలంటే ఓ గ్యాంబ్లింగ్, ఓ జూదం. కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు జనం నుంచి దండుకునే బిగ్ బిజినెస్. సినిమా ప్రారంభించిన రోజు నుంచే అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు అంటూ ప్రచారం చేసుకొని ఆ సహకారంతో జనం నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హీరోలకు, హీరోయిన్లకు 100 కోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీయమని జనం ఎక్కడా డిమాండ్ చేయటం లేదు. అలాంటప్పుడు టికెట్ల రేట్లు భారీగా పెంచే హక్కు ప్రభుత్వానికి లేనే లేదు, థియేటర్లకు అంతకన్నా లేదు. ఈ కల్చర్కి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడితే, ఇప్పటికైనా ఆపితే ఈ ఓపెన్ దోపిడీని అరికట్టిన వాళ్ళు అవుతారు. పుష్ప సినిమాకి మాక్సిమం 900 రూపాయల టికెట్ పెట్టడం అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ కన్నా ఎక్కువగా జనాన్ని దోపిడీ చేయటమే. ఎక్కడో అడవిలో ఎర్రచందనం కొట్టేస్తున్నారని చూపించే సినిమా ఓపెన్గా జనాన్ని థియేటర్లో దోచేస్తోంది. ఎర్రచందనం సంగతి దేవుడెరుగు. ఈ థియేటర్లలో ఈ ఓపెన్ దోపిడీని అడ్డుకోండి ప్లీజ్. ఎర్రచందనం స్మగ్లింగ్ కన్నా కూడా ఈ టికెట్లదే అతిపెద్ద దోపిడీ.